కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అనుగ్రహించిన ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే కోశాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ కోశంలో 18 అధ్యాయాలు పూర్తయిపోయినాయి. 19వ అధ్యాయాన్ని ఈరోజు అధ్యయనం చేసుకుందాం. ముందుగా 18వ అధ్యాయంలో చర్చ దేని గురించి జరిగిందో సూక్ష్మంగా తెలుసుకొని అప్పుడు 19లోకి వెళ్తాం. 18వ అధ్యాయంలో అనుభూతి, జ్ఞానం వగైరాలన్నీ రిలేటివ్ టర్మ్స్ కనుక కర్త ఉండక తప్పదు అని, ఆత్మ తెలుసుకునేదే కేవల జ్ఞానం కాదు, జ్ఞాతృత్వం వలన వికారాలు రావు, ధర్మభూత జ్ఞానానికి సంకోచ వ్యాకోచాలు ఉంటాయి, ఆత్మ అహంకారంలో ప్రతిఫలించడం అనేది కుదరదు, అహంకారం ఆత్మని ప్రకాశింపచేయదు, అహంకారానికి దీపం, అద్దం, నీళ్లు ఈ పోలికలు కుదరవు. గాఢ నిద్రలో నేను తెలుస్తుంది, గాఢ నిద్రలో ఆత్మ సాక్షిగా ఉంటుంది అంటే, ఆత్మ సాక్షిగా ఉంటుందంటే అది జ్ఞాతే. మోక్ష దశలో నేను ఉంటుంది, అహంకారం ఆత్మకి గుర్తు కాదు. మోక్ష దశలో నేను ఉంటుందని శృతి ప్రమాణాలు కూడా చెప్పాయి. అహంకారం అన్న పదం ఎక్కడ వాడినా ఒకే అర్థం ఇస్తుంది అని అనుకోకూడదు అని పురుషోత్తం గారు బ్రహ్మసూత్రాల్లోని కొన్ని సూత్రాలని ఉదహరించి ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేశారు, పట్టాభి గారి వాదనని ఖండిస్తూ. 19వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఏమండి, పోను మరీ అయోమయం అగాధంలా ఉంటున్నాయి ఈ వాదనలు, నాకు అర్థమవుతున్నాయో లేదో తెలియడం లేదు అన్నారు శకుంతలమ్మ గారు రఘురామయ్య గారితో రాత్రి తమ పనులన్నీ పూర్తయి విశ్రాంతిగా ఉండే సమయంలో. నవ్వారు రఘురామయ్య గారు. ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఏమో అన్నారు. పరాచకాలు కాదు, సీరియస్గానే అడుగుతున్నాను. మీకెలా ఉన్నాయి? బాగా తెలిసినట్లు ఉంటోందా? ఎందుకు నీకు అనుమానం? అవునులేండి, మిమ్మల్ని ఆ విషయం అడగక్కర్లేదు. దేశంలో పేరు మోసిన లాయర్లు అందరి వాదాలని విని సమర్థించుకుని వచ్చిన మేధావులు మీరు. నాకంత శక్తి ఎక్కడది? అసలు విషయం చెప్పండి. పట్టాభి అన్నయ్య గారి వాదన ఎలా ఉంది? పురుషోత్తం అన్నయ్య గారిది ఎలా ఉంది? పట్టాభి వాదన ఫ్యాసినేటింగ్గా ఉంది, పురుషోత్తం గారిది కన్విన్సింగ్గా ఉంది. అబ్బో, చాలా తెలివైన పదాలు వాడేరే, అది అద్భుతంగా ఉందా? ఇది అంగీకరింపజేసేట్లుందా? ఊరికే పదాలు వాడేసి కూర్చుంటే కుదరదు, వివరంగా చెప్పండి కాస్త. కుందేటి కొమ్ము చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. దానిని అందుకుంటే ఇక సాధారణ కొమ్ములు ఎందుకు కొరగావు. అసలు కొమ్ములు లేని కుందేళ్లు ఉండవు. ఉన్నాయంటే వాటి కొమ్ములు లేవని భ్రమపడుతున్నాం. దట్టమైన అడవి అవడం వలన, ఆకులు, చెట్లు, పొదలు మూసేయడం వలన కుందేలు కొమ్ములు కనిపించడం లేదంతే. దాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. మామూలు అడవుల్లో తిరగడం మానేయాలి. చెట్లు, ఆకులు, పొదలు లాంటివి ఏమీ లేని అడవిలోకి వెళ్ళాలి. అది ఎక్కడుంటుంది? మామూలు అడవులన్నీ దాటిపోగానే. ఎంత దూరం దాటాలి? ఎన్ని ఉంటాయి ఈ అడవులు? అదిగో అలా అడగకూడదు. మామూలు అడవులు దాటగా అలాంటి అడవి వస్తుంది. ఎలా తెలుస్తుంది మామూలు అడవులు దాటేసామని? ఆ అడవి రాగానే. అది ఎప్పుడు వస్తుంది? ఈ అడవులు దాటగానే. అక్కడుంటాయి కుందేటి కొమ్ములు. కుందేళ్ళు ఉంటాయా? ఉండవు. కుందేటి కొమ్ములే ఉంటాయి. కుందేలు ఉన్నది అంటే కొమ్ము లేకుండానే కనిపిస్తుంది. దాంతో కుందేలు కొమ్ములు ఉండవేమో అని నువ్వు అనుకుంటావు. అందుకని అక్కడ అంటే ఎక్కడ? చెట్లు, చేమలు, పొదలు ఏమీ లేని దట్టమైన అడవిలో కుందేటి కొమ్ము దొరుకుతుంది. అది దొరికే వరకు ప్రయత్నించడమే. అది దొరికిందా ఇంకన్నీ అడవులు కూడా ఆ అడవిలాగే కనిపిస్తాయి. అన్ని కొమ్ములు కుందేటి కొమ్ములే. అది అత్యద్భుతమైన ఆనందం. అదే మోక్షం. ఆ కొమ్ము దొరికిందో ఇక ఏ కొమ్ము గురించి ఎప్పుడు అడగవు. ఇది పట్టాభివాదం. అద్భుతంగా లేదు అన్నారు రఘురామయ్య గారు. పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వారు శకుంతలమ్మ గారు. అబ్బా అని నవ్వు ఆపుకుంటూ, మీరు జోకులేయగలరని తెలిసిందండి అన్నారు. పోనీలే, పట్టాభి నిర్విశేష బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం నాతో సంసారం చేసిన ఇన్ని దశాబ్దాలకి నా స్వరూపాన్ని తెలుసుకున్నావు.
అయినా జోకులేంటి, నేను జోక్ చేస్తున్నానా? లేదు సుమా, సీరియస్గా చెప్తున్నాను. ఇది పట్టాభి వాదపు తీరు. నిజంగానే కుందేటి కొమ్ము ఒకటి ఉండదని తెలియని వాడికి, అదంటే ఏమిటో ఊహించలేని పిల్లాడికి ఎంత నోరూరుస్తుందో ఆలోచించు ఈ థీరీ. అందుకే అన్నాను చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది పట్టాభి తీరు అని. నిజమే, కుందేటి కొమ్ము అన్న పదానికి అర్థం తెలియని వారికి నిజంగా అద్భుతమైన ఒక అందని ద్రాక్ష పండు. సరే, పురుషోత్తం గారి వాదం ఎలా ఉందో చెప్పండి. బాబు నాయనా, కుందేటి కొమ్ము ఉండదురా బాబు, దానికోసం తిరగనక్కర్లేదు. అసలు కొమ్మంటే ఏంటి, కుందేలంటే ఏంటి, కొమ్ముల అవసరం ఏమున్నది దానికి, దాని తిండేమిటి, కొమ్ము ప్రయోజనం అది కాదు. ఇక శత్రువులను ఎదుర్కోవడానిక అంత చకచకా పరిగెత్తగల కుందేలు కొమ్ములతో ఏం చేస్తుంది? అందువలన సర్వ విధాలా కుందేటి కొమ్ము ఉండదు. ఉన్నదనుకో, అప్పుడు కుందేలు కూడా మిగిలిన జంతువులతో పోట్లాడి ఉండేది కదా, లేడీ, దున్న వగైరాలాగా. అలా ఎక్కడ మనం వెళ్ళలేదు కనుక కుందేలు కొమ్ము ఉండదు. ఉంటే మనకి పాటికి దొరికి ఉండేది. ఇక అడవులంటావా, చెట్లు ఆకులు పొదలు లేని దాన్ని అడవంటారా? అసలు అడవి డెఫినేషన్ ఏమిటి? ఆ డెఫినేషన్కి సరిపోని దాన్ని అడవి అంటారా? అందుకని కుందేలు కొమ్ము ఉండదు. చెట్లు కొమ్మలు ఆకులు లేకుండా దట్టమైన అడవి అంటారేం? దట్టమైన పదానికి అర్థం తెలుసుకోండి. పోనీ అలాంటి అడవి ఒకటి ఉందనుకుందాం, దానిలో కుందేలు లేకుండా కొమ్ములు ఎలా దొరుకుతాయి? కుందేలు ఉంటే కదా కుందేటి కొమ్ము అంటాం. కొమ్ములు మాత్రమే దొరికితే అదే కుందేలు కొమ్మని గ్యారంటీ ఏంటది? బాబాయ్ బాబాయ్ మరి నవ్వలేను బాబాయ్, మరి చెప్పకండి అంటూ శకుంతలమ్మ గారు సోఫాలో కడుపు పట్టుకొని పడిపోయినారు, నవ్వి నవ్వి మరి నవ్వలేక. చూసావా మరి ఈ వాదం ఎంత కన్విన్సింగ్గా సమర్థనీయంగా సమాధానపూర్వకంగా ఉందో? ఇందులో అసలు పసే ఉన్నది. కుందేటి కొమ్ము దొరకదు, అందరికీ తెలిసిన విషయమే. ఇక రుజువు చేసేదేముంది? అదిగో ఆయన ఉందని అన్నారు కనుక ఈయన ఖండించవలసి వస్తోందంతే. నవ్వుని సర్దుకున్న శకుంతలమ్మ గారు అడిగారు, ఇంతకీ ఏది నచ్చుతుందంటారు మీకు? మీరు అన్నట్లు పట్టాభి గారు నిర్విశేష బ్రహ్మ అనకపోతే ఈ పాటికి అసలు బ్రహ్మం ఏదో మన పురుషోత్తం గారి దగ్గర వినే ఉందో. అంతే కదూ? చెప్పేశారా బ్రహ్మం అంటే ఎవరో పురుషోత్తం గారు? చెప్పలేదుగా ఇంకా. ఆయన బ్రహ్మ అన్నదాన్ని ఈయన ఖండిస్తున్నారు తప్ప ఇంకా అసలు విషయంలోకి దిగలేదు. చూచాయిగా నారాయణమూర్తే బ్రహ్మ అన్నారు కానీ లోతులకి దిగలేదు. తన బ్రహ్మ ప్రసక్తే ఇంకా రాలేదు. పట్టాభి ఆత్మ బ్రహ్మ ఒక్కరే అని ప్రారంభించాడు. ఈయన అందులో ఆత్మ అనే విషయాన్ని పట్టుకొని దాని లక్షణాలు సాధిస్తున్నారు. ఆయన అవేవీ కుదరవు ప్రాక్టికల్గా అని నిరూపిస్తున్నారు. అయితే పురుషోత్తం గారి వాదమే గట్టిది బలమైంది అవుతుందేమో, పాపులర్గా ఉండేది కూడా అదేనేమో. నో, పాపులారిటీ మోజు ఆసక్తి ఇలాంటివి ఆలోచిస్తే మాత్రం పట్టాభి చెప్తున్న దానికే ఎక్కువ మంది సామాన్యులు ఓటు వేస్తారు. మానవుడికి యథార్థం కంటే స్వప్నలోకాల్లో విహరించడం, అందని దాని గురించి మోజుపడ్డం చాలా ఇష్టం. ఉదాహరణకి సినిమాలు తీసుకో. నేను ఎక్కువ చూడలేదనుకో, అయినా చూసినంత వరకు నాకు ఐడియా ఉంది. ఏముంటుంది జనరల్గా సినిమాల్లో? ఒక ఊహాలోకం, అందులో విహారం. ప్రాక్టికల్ లైఫ్లో అలా ఉండదని తెలిసి కూడా జనం సినిమానే మోజుపడతారు. హీరోయిన్ని కాలేజీలోనో హాస్టల్లోనో ఎక్కడో చూస్తాడు, అంతే. తర్వాత సీన్లో రైళ్లలోనూ బస్సుల్లోనూ నడి రోడ్డు మీద ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడుతూ గంతులేస్తారు. గలగల పారే సెలయేళ్ళలోనూ పచ్చిక బయళ్ళ మీద బోలెడంతసేపు గడుపుతారు. వివాహం అయిన తర్వాత ఇంకా బోల్డ్ లొకేషన్స్లో విహరిస్తారు. ఇది సామాన్యుడికి కళ. దాన్ని చూడడంలో, అది నిజమని నమ్మడంలో, అలాంటి అవకాశం తనకి వస్తుందని ఊహించుకోవడంలో ఓ తృప్తి, సంతోషం, ఓ మాధుర్యం. ప్రాక్టికల్ లైఫ్లో లవ్ ఎట్ ఫస్ట్ సైటు లేదు, ఏమీ లేదు. రైళ్లలో బస్సుల్లో అలా పాడుతూ తిరిగితే నలుగురు మెత్తగా దేహశుద్ధి చేస్తారు. సేలేళ్లలో అలా నానితే జలగలు పీతలు కరిచి పారేస్తాయి. పచ్చిక బయళ్ళలో దొర్లితే వాటి నిండా దోమలు రోకల బండ్లు పరవ చిరాకు. పెళ్ళైన తర్వాత బజార్ నుంచి కూరలు తేవడం, ఇంట్లో అంట్లు తేవడం, ఇదేగా ఇది రియాలిటీ. దీన్నే దృష్టిలో పెట్టుకో, కళ్ళల్లో విహరించుకో అంటే ఎవరికిష్టంగా ఉంటుంది? అలాగే వేదాంతంలో కూడాను ఈ ప్రపంచం అంతా నిజం, ఉన్నది, పరమాత్మకుడు మనని కాపాడుతాడు, ఆయనని పూజించండి, శాస్త్రంలోని కర్మలు చెయ్యాలి, భక్తిని అలవర్చుకోండి అనే ఈ సిద్ధాంతం అనాదిగా అన్నట్లు ఎన్నో తరాల నుంచి అలా వస్తూనే ఉంది. ఆ పరమాత్మ పేరేంటి అన్న దానిలో అభిప్రాయ భేదాలు తప్పితే మిగిలిన మన దేశపు ఫిలాసఫీ అంతా ఇంతే.
దీన్నే మళ్ళా మళ్ళా ఉపన్యాసాల్లో రిపీట్ చేస్తే వింతే ఉంది. ఈ జగత్తంతా మిథ్య, కనిపించేది ఏమీ లేదు, పరమాత్మకి రూపం లేదు, నామం లేదు, పూజలన్నీ ఇంకా ప్రాథమిక దశలో వాళ్లే చేస్తారు, శాస్త్రంలో చెప్పిన కర్మలు చేయనక్కర్లేకుండానే మోక్షం వస్తుంది, ఆ పరమాత్మే నువ్వు అని తెలుసుకో, అజ్ఞానంలోంచి లే, బ్రహ్మజ్ఞానం కలిగిపోతే ఇంకేమీ చెయ్యక్కర్లేదు, ఏం చేసినా పర్వాలేదు అనే వాదం ఎంత బాగుందో చూడు. ఇలాంటి ఉపన్యాసాలకి జనం విరగపడతారు, మోజుగా వింటారు. అందుకని పట్టాభి చెప్పిన సిద్ధాంతం బాగా పాపులర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. పురుషోత్తం గారిది సోసోగా అలాగా ఆదరించబడుతుంది. కానీ ప్రాక్టికల్కి ఇదే కదండి, అందులో ప్రాక్టీస్ ఏముంది? అది ఎవడికి కావాలి? కష్టపడకుండా సుఖం కావాలి, దాన్ని చూపిస్తున్నారుగా ఇందులో ఉపవాసాలు వగైరాలు చాలా ఉన్నాయి, ఎందుకంత కష్టపడాలి? ఇదంతా ఏం లేదు, ఉన్నదొకటే, నువ్వెవరో తెలుసుకో అని 3 ముక్కలు నేర్చుకుంటే చాలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచేయచ్చు. సరే, ప్రజల గొడవ మనకెందుకు కానీ మీకు నచ్చింది ఏదో చెప్పండి. ఎలా చెప్తాను, ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. పురుషోత్తం గారి బ్రహ్మ ఎవరో తెలియాలి, దానికి పట్టాభిరామయ్య గారు ఏమని ఖండిస్తారో తెలియాలి. అప్పుడు కానీ ఉపనిషత్తుల్లో యథార్థంగా ఉన్న విషయం తెలియదు. పట్టాభి తర్కంతో ప్రారంభించాడు కనుక పురుషోత్తం గారు కూడా తర్కంతోనే ఖండన మొదలుపెట్టారు. బహుశా క్రమంగా ఉపనిషత్తుల్లోకి ఇద్దరు దిగుతారు. బాబోయ్, ఈ తర్కం చాలా కష్టం బాబు, అర్థం అవుతూనే ఉంది కానీ మళ్ళీ ఏం చెప్పారంటే అయోమయంగా ఉంది. శుభ్రంగా ఓ దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారామ అనుకుంటే చాలనిపిస్తోంది. అదే కదూ ఇప్పుడు చర్చ అంతా, ఏ దేవుణ్ణి నమ్మాలి, కృష్ణారామ ఎలా అనుకోవాలి అని. దానికి ఉపనిషత్తులు ఏం చెప్పాయో తెలిస్తే ఇక మిగిలిన జీవితంలో అలా చేద్దామని కదా మన ఉద్దేశ్యం. అందుచేత తొందరపడి విసుగు తెచ్చుకోకు, కొంచెం ఓపిక పట్టాలి మరి. అయినా మరీ అంత కొరుకుడు పడకుండా లేవులే, 1-2 మార్లు చూస్తే బాగానే అవగాహనకి వస్తున్నాయి. ఏది ఒక్కసారి రివ్యూ చేద్దాం, నా నోట్స్ ఇలా పట్టుకురా. మీది ఇస్తాను కానీ నా నోట్స్లో వ్రాసుకున్న ప్రకారం నేను చెప్తాను, అసలు ఏం జరుగుతోందో నాకు వివరించండి అని నోట్స్ తీసుకుని చెప్పసాగారు శకుంతలమ్మ గారు. మొదట పట్టాభన్నయ్య గారు తేల్చిన పాయింట్ లిస్టుగా చెప్తాను, వెరిఫై చేయండి. 1. బ్రహ్మమే సత్యం, మిగిలిన ప్రపంచం అంతా మిథ్య. 2. ఆ బ్రహ్మకి ఏ భేదాలు లేవు, అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేవు. 3. దానినే నిర్విశేష బ్రహ్మ అని అంటారు. 4. ప్రపంచం మిథ్య అయినా కనిపించడానికి కారణం అవిద్య, అవిద్య వల్లనే బ్రహ్మని కూడా తెలుసుకోలేకపోతున్నాం. 5. ఆత్మే ఆ బ్రహ్మ అనే జ్ఞానం చేత అవిద్య పోతుంది. 6. ప్రత్యక్షంగా కనిపించే దానికన్నా శాస్త్రంలో చెప్పిందే బలం, అంటే శాస్త్రం ప్రకారం చెప్పిన దానికి విరుద్ధంగా ఉండే ప్రత్యక్షాన్ని సరుకు చేయనక్కర్లేదు. 7. వేదం పూర్వభాగం కంటే ఉత్తర భాగం బలమైంది, ఇది దాన్ని త్రోసిరాజంటుంది, అంటే దానికన్నా ఇదే కరెక్ట్. 8. సగుణ శృతుల కంటే నిర్గుణ శృతులే బలం, అంటే అవే కరెక్ట్. 9. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యంలో సత్యం వగైరాలు గుణాలు కావు. 10. అసత్యం కానిది, జడం కానిది, పరిచ్ఛేదము లేనిది బ్రహ్మ అని వ్యతిరేకార్థాలతో చెప్పుకోవాలి, అప్పుడు అవి గుణాలు కావు, స్వరూపమే. 11. ఇలా చెప్పాలంటే పదాలకుండే డైరెక్ట్ మీనింగ్ని వదిలిపెట్టి ఇండైరెక్ట్ మీనింగ్ని తీసుకోవాలి. 12. వాక్యంలో అన్ని పదాలకి ఇలా ఇండైరెక్ట్ మీనింగ్ తీసుకోవచ్చు. శాస్త్రం ఎలా అయితే అంతా అభేదం, భేదం లేదు, అది మిథ్య అని చెప్తోందో అలాగే ప్రత్యక్షంలో కూడా కనిపిస్తోంది, మనం గుర్తించలేకపోతున్నాం అంతే. ఇది 13వ పాయింట్. 14. ప్రత్యక్షంగా ఒక వస్తువుని చూసినప్పుడు ఉన్నది అనే మొదట తెలుస్తుంది, అదే ప్రత్యక్షం అంటే. అటు తర్వాత తెలిసే ఆ వస్తువు యొక్క ఆకారం, పేరు వగైరాలు అన్నీ భ్రమలే. ఆకారం, పేరు తెలిస్తేనే ఇంకో వస్తువులో భేదం ఉన్నదని తెలుస్తుంది, కనుక అది భ్రమ. ఉన్నది అనే విషయం ప్రతి వస్తువుకి తెలుస్తుంది కనుక అదే సత్యం. 15. భేదం అనేది వస్తువు స్వరూపం కాదు, ధర్మం అంతకన్నా కాదు. భేదం వస్తు స్వరూపం అనుకుంటే చాలా అసంబద్ధమైన ఇన్ఫ్లుయెన్స్లు వస్తాయి. ధర్మం అనుకుంటే అనవస్థ, అన్యోన్య ఆశ్రయ దోషాలు వస్తాయి. 16. ఉన్నది అనే ఫీలింగ్ అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ అవుతుంది గనక అదే సత్యం. నామం రూపం మారిపోతూ
అలా పరిశిష్ట కావు కనుక అది మిథ్య. 17. ఉన్నది ఉన్నది అని తెలియడమే అనుభవం. అనుభూతి ఉండడం అనే దానికి సంస్కృత పదం సత్. ఉండడం మాత్రమే అనడానికి పదం సన్మాత్రం. అదే అనుభూతి అంటే సన్మాత్రమే అనుభూతి. 18. విశేషం అంటే భేదం. భేదం లేదు అనడానికి నిర్విశేషం అంటారు. ఉన్నది ఉన్నది అన్న ఫీలింగ్లో అలాగే అనుభూతిలో భేదం అనేది లేదు కనుక నిర్విశేష సన్మాత్రం అని అంటారు. 19. ఉన్నది ఉన్నది అనేది వస్తువు గురించిన జ్ఞానం కదా. జ్ఞానాన్ని సంస్కృతంలో చిత్ అంటారు. ఉన్నది ఉన్నది అనేది మాత్రమే ఉన్నది కనుక చిన్మాత్రం అని అంటారు. ఏ భేదాలు లేవు కనుక నిర్విశేష చిన్మాత్రం అని అంటారు. 20. ఒక వస్తువు ఉన్నదని తెలియడానికి మనకి ఇంకెవరి హెల్ప్, ఇంకొక జ్ఞానం అవసరం లేదు. తనంత తనే తెలుస్తుంది. అంటే అనుభూతి స్వతసిద్ధం, స్వయం ప్రకాశకం. 21. అనుభూతి కలగడానికి ఇంకొక జ్ఞానం ఎలా అవసరం లేదో అలాగే అది ఉందని కలిగిందని ఇంకొక జ్ఞానం చేత తెలుసుకోలేం. అది కలుగుతుందంతే. అలా కలిగిందని ఇంకొకరికి తెలియదు. తెలిసిందంటే అది అనుభూతి కాదు, గ్లాసు వగైరా లాంటి వస్తువు అయిపోతుంది. 22. అందుచేత అనుభూతి ఒకరికి తెలియడం అనేది లేదు. అది నిత్యం అయినది అంటే ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే అనుభూతి కలగని సమయం ఉండదు. 23. అనుభూతికి పుట్టుక లేదు కనుక మారడం నాశనం అవడం లేవు. 24. నేను తెలుసుకుంటున్నాను అని అనుభూతిని తెలుసుకునేవాడు ఒకడున్నాడని అనడం భ్రమ. అనుభూతి స్వయంగానే వ్యక్తమవుతుంది. అందుచేత 25. అందుచేత అనుభూతి ఆత్మధర్మం కాదు, అదే ఆత్మ. 26. అనుభూతే అంటే ఉన్నది ఉన్నది అనే ఫీలింగే ఆత్మ కనుక నేను అనే పదం వాడడం భ్రమ. ఆత్మ అంటే నేను కాదు. 27. కారణం అనుభూతి ఎప్పుడు ఉండేదే కదా. గాఢ నిద్రలో మూర్ఛ వచ్చినప్పుడు నేను అని అనుకోవడం లేదు కదా. అందుకని నేను ఆత్మ కాదు. 28. ప్రకృతి వలన ఈ దేహం వస్తుంది కదా. అందులో మనస్సు ఉంది కదా. ఆ మనస్సుకి ఇంకా 3 దశలున్నాయి, చిత్తం, బుద్ధి, అహంకారం అని. ఆ అహంకారం వలన నేనే ఆత్మని అని తోస్తుంది. అద్దంలో వస్తువు కనిపించినప్పుడు ఆ వస్తువు అద్దానికి బయటే ఉన్నా అద్దం లోపల ఉన్నట్లుగా ఎలా తోస్తుందో అలా అహంకారం వలన నేను కన్నా ఆత్మ వేరైనా నేనులోనే ఆత్మ ఉన్నట్లు తోస్తుంది. 29. ఇలా ఆత్మకి నేను తెలుసుకుంటున్నాను అనే మాట లేదు కనుక ఆత్మ జ్ఞాత కాదు, అంటే జ్ఞాతృత్వం లేదు. ఉన్నది అని అనుకుంటే అది మిథ్య. 30. జ్ఞాతృత్వం లేదు కనుక కర్త కాదు ఆత్మ, అది మిథ్యే, అంటే కర్తృత్వము లేదు. అంటే కర్మ వలన వచ్చే సుఖదుఖాలు లేవు కనుక భోక్తృత్వం లేదు. 31. మోక్షంలో నేను ఉండదు, కేవలం జ్ఞానస్వరూపమైన నిర్విశేష చిన్మాత్రం ఉంటుంది. అదే ఆత్మ, అదే బ్రహ్మ, అదే ఆనందం. తెలుసుకునేవాడు తెలుసుకునేది ఉండదు, తెలివి జ్ఞానం మాత్రం ఉంటుంది. ఆత్మలన్నీ ఒక్కటే, అంటే అంతటా ఉన్నది ఒకే ఆత్మ, ఎన్ని ఆత్మలు లేవు అని 32వ పాయింట్ చెప్పారు శకుంతలమ్మ గారు. ఏమండి సరిపోయినాయా? పట్టాభి గారు చెప్పినవన్నీ వ్రాసానా అడిగారు శకుంతలమ్మ గారు చదివి వినిపించి. బాగానే వ్రాసేవే, అర్థమవుతున్నాయి నీకు. వారు చెప్తున్న వరుసకు కొంచెం ముందు వెనకలుగా వ్రాసావనుకో, కానీ పర్వాలేదు, మొత్తమే సరిపోయింది. సరే, ఇక పురుషోత్తం గారు చెప్పింది చెప్పు అన్నారు రఘురామయ్య గారు. బాబోయ్ అది మీరు చెప్పండి, నా వల్ల కాదు, నేను సరిచూసుకుంటాను అన్నారు శకుంతలమ్మ గారు. ఇందులో బాబోయ్ ఏం లేదు, చూడు చెప్తాను ఎంత సులభమో అని ప్రారంభించారు రఘురామయ్య గారు. నువ్వు రాసుకున్న దాని వరుస నంబర్లు చూడు. అందులో 1, 3 పాయింట్లని అలానే టచ్ చేశారు పురుషోత్తం గారు. బహుశా మళ్ళీ ఎత్తుకుంటారు మరోమారు. 2వ పాయింట్ని కొద్దిగా టచ్ చేశారు, అది మళ్ళీ ఎత్తుతారు బహుశా. 4, 5 పాయింట్లని ఇంచుమించు ఇంకా టచ్ చేయలేదు. 6, 7, 8, 9, 10, 11, 12 పాయింట్లను కూడా మళ్ళా వివరంగా చెప్తారని అనుకుంటాను, ఎందుకంటే లోతులకు వెళ్ళలేదు వాటిలో. 32వ పాయింట్కి కూడా డైరెక్ట్గా అటాక్ ఇవ్వలేదు ఇంకా.
ఇంతవరకు జరిగిన చర్చ అంతా 13 నుంచి 31 పాయింట్ల మధ్య అధికంగా నడిచింది. అలా గుర్తుపెట్టుకుంటే నీకు ఈజీగా ఉంటుంది. ఈ 19 పాయింట్లలోనూ ప్రధానమైన విషయం భేదం, అనుభూతులే. భేదం లేదు అన్నదాన్ని ఖండించడానికి కొంత సమయం తీసుకున్నారు. అనుభూతి లక్షణాలని పట్టాభి చెప్పిన దాన్ని ఖండించడానికి మరికొంత సమయం తీసుకున్నారు. అనుభూతే ఆత్మ అన్నదాన్ని ప్రధానంగా ఖండించి ఆత్మకి అనుభూతి కలుగుతుంది అని నిరూపించారు. కొత్తగా ఈయన ప్రపోజ్ చేసింది గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఆత్మని దీపంతో పోల్చారు. దీపం, దాని ప్రభ ఎలా ఉంటాయో ఆత్మ, దాని అనుభూతి అలా ఉంటాయి అని అన్నారు. రెండు అక్కడ తేజోద్రవ్యాలు ఎలాగో అలా రెండు ఇక్కడ జ్ఞానాలే. అక్కడ దీపానికి ప్రభ వస్తువుల్ని ఎలా చూపిస్తుందో అలాగే ఇక్కడ అనుభూతి ఆత్మకి వస్తువుల్ని చూపిస్తుంది. చిమ్నీ లాంటి వాటి వలన దీపంలో మార్పు లేకపోయినా దాని ప్రభలో ఎలా మార్పు ఉంటుందో అలా ఆత్మలో మార్పు లేకపోయినా అనుభూతిలో కర్మ వలన మార్పులుంటాయి. ఆత్మ జ్ఞాన స్వరూపమని, దాని గుణం అనుభూతి అని అన్నారు. ధర్మిజ్ఞానం, ధర్మబోధ జ్ఞానం అని 2 పేర్లు పెట్టారు. ఇవి సంగ్రహంగా పురుషోత్తం గారు చెప్పిన విషయాలు. ఇక పాయింట్ బై పాయింట్ ఆయన చెప్పుకుని వస్తున్నది చాలా బాగుంది. ఒక పద్ధతిలో అమర్చుకుంటూ వస్తున్నారు. కంగారు పడకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా వస్తున్న తీరు గమనిస్తే అర్థం కాకపోవడం అస్సలు ఉండదు. చెప్తా విను. 1. వస్తువు స్వరూపం అంటే ఉన్నది అనేది ఒక్కటే కాదు, దాని ఆకారం కూడా వెంటనే తోచి తీరుతుంది. అందుచేత ప్రత్యక్షంలో వస్తు స్వరూపంతో పాటుగా ఆకారం తెలుస్తుంది. అదే ఆ వస్తువు జాతి. 2. ప్రత్యక్షం 2 రకాలు. మొట్టమొదటిసారిగా ఒక వస్తువుని చూడడం, అది వరకు చూసిన దానినే ఇంకొక మారు చూడడం అనేవి ఆ 2 రకాలు. ఇలా అయినా అలా అయినా వస్తువు ఉన్నదని తెలిసిన క్షణంలోనే దాని జాతి తెలుస్తుంది. మొదటిగా చూసేటప్పుడు దానిని ఇదివరకు చూడలేదు కనుక ఇదివరకు తాను చూసిన వస్తువుల జాతి కాదని తెలిసి భేదం తెలుస్తుంది. రెండవసారి చూసినప్పుడు ఇది వరకు తాను చూసిన జాతిని గుర్తించి మిగిలిన జాతుల కన్నా వేరు అని తెలుస్తుంది. అంటే అప్పుడు భేదం ఉన్నది. అందుచేత ప్రత్యక్షంలో భేదం గోచరం అయి తీరుతుంది. 3. ప్రత్యక్షం మీదనే అనుమాన ప్రమాణం ఆధారపడి ఉంది కనుక అనుమానంలో కూడా భేదం తెలిసి తీరుతుంది. 4. వస్తువుని చూసినప్పుడు భేదము ఉన్నది, అభేదము ఉన్నది అనే వాదం తప్పు. భేదమే ఉంటుంది అని మధ్యలో వివరించారు. ఒకే జాతి కనుక అభేదమని, ఆ జాతిలో ఇదొక వస్తువు కనుక భేదమని అనే వాదాన్ని ఖండించి భేదమే ఉంటుంది, అభేదం ఉండదు అని నిరూపించారు. 5. వాక్యాలకి వాక్యంలో పదాలకి, పదంలో విభాగాలకి భేదం లేకపోతే అన్ని వాక్యాలు అన్ని పదాలు ఒకే అర్థాన్ని ఇవ్వాలి కనుక శబ్ద ప్రమాణంలో భేదం ఉండి తీరుతుంది అని నిరూపించారు. 6. ఇక మిగిలిన ప్రమాణాలన్నీ ప్రత్యక్ష అనుమాన శబ్దాల్లో ఎలాగో అలా చేరిపోయినాయి కనుక భేదమే తెలుస్తుంది ఎప్పుడైనా అని ఫైనల్ చేశారు. అంటే నిర్విశేషం అనేదే లేదు అని అన్నారు. 7. భేదం అనేది వస్తు స్వరూపంలో అంతర్భాగమని, అనవస్థ అన్యోన్యాశ్రయ దోషాలు రావని నిరూపించారు. 8. ఉన్నది అని మాత్రమే తెలిస్తే లోక వ్యవహారాలే కుదరవని ఎన్నో రీతుల నిరూపించారు. 9. ఉన్నది అని మాత్రం తెలుసుకోవడం ఏ ఇంద్రియానికి సాధ్యం కాదు అని అన్నారు. 10. నిర్విశేషం మాత్రం ప్రత్యక్షం వల్లనే తెలిసిపోతే వేదాంత శాస్త్రం వృధా అని అన్నారు. 11. వస్తువు ఆకారమే జాతి అని, అదే భేదమని రుజువులు చూపించారు. 12. ఉన్నది అని పర్సిస్ట్ అవుతున్నంత మాత్రాన సత్యమని, అవకపోతే అసత్యం అనే స్టేట్మెంట్ని సవరించి సత్యం అయితే పర్సిస్ట్ అవుతుంది, అసత్యం అయితే అవ్వదు అన్నారు. అంతేకాని రివర్స్ నిజం కాదు అని నిరూపించారు. 13. అనుభూతే సన్మాత్రం అనే వాదాన్ని ఖండించారు. సన్మాత్రం అంటే ఉన్నది, అనుభూతి అంటే ఫీలింగ్ ఉన్నది అనే దాన్ని ఫీల్ అవుతున్నాం కనుక ఈ 2 ఒకటి కాదు అని అన్నారు. 14. అనుభూతి స్వయం ప్రకాశకం అంటూ పట్టాభి వాడిన పద్ధతిలో లోపాలు చూపించారు.
గ్లాసును చూసిన అనుభూతి ఒకరికి కలిగిందని ఇంకొకరు గ్రహించవచ్చు కనుక అనుభూతి ఇంకొక జ్ఞానంలో తెలియదు అంటే ఒప్పుకోలేదు. ఇంకా ఎన్నో రకాల రుజువులు చూపించారు. 15. ఒక విషయాన్ని తెలుసుకునే ముందర క్షణం వరకు ఆ అనుభూతి ఉండదు కనుక అనుభూతి ఎల్లప్పుడూ ఉంటుంది నిత్యం అని అంటే ఒప్పుకోలేదు. అలాగే నేను ఇదివరకు తెలిసిన వాడినే కానీ ఇప్పుడు నాకు తెలీదు అంటాం కనుక అనుభూతికి నాశనం లేదని ఒప్పుకోలేదు. మార్పులుంటాయి అనుభూతిలో అని అన్నారు. 16. నిద్రపోయి లేచిన వారు ఇంతవరకు నేనేమి ఎరగను అని అంటున్నారు కనుక అనుభూతి అప్పుడు లేదు అని నిరూపించారు. 17. అనుభూతికి పుట్టుక లేదు కనుక వికారాలుండవు అనే దాన్ని ఖండించారు. పుట్టుక ఉంది అనుభూతికి అని నిరూపించారు. 18. అనుభూతిలో భేదాలుండవు, అనుభూతే ఉంటుందనే వాదాన్ని ఖండించి అనుభూతికి నిత్యత్వము స్వయం ప్రకాశకము లాంటివి ధర్మాలే అని నిరూపించారు. 19. అనుభూతే ఆత్మ అనే దాన్ని ఖండించి ఆత్మకి అనుభూతి తెలుస్తుంది అన్నారు. అందుచేత ఆత్మ జ్ఞాత జ్ఞాతృత్వం కలవాడు అని అన్నారు. 20. ఆత్మే నేను, నేను నేను అని మనం వ్యవహరించేది ఆత్మనే, అదే అనుభూతిని కలిగి ఉంటుంది అని అన్నారు. 21. ఆత్మని దీపంతోనూ అనుభూతిని దీపప్రభతోనూ పోల్చి వివరించారు. ఆత్మ అనేది ధర్మజ్ఞానం అని, అనుభూతి ధర్మజ్ఞానం అని అన్నారు. జ్ఞాతృత్వం కర్తృత్వం అనేవి మిథ్య అనే వాదాన్ని ఖండించారు. అంటే ఆత్మకి జ్ఞాతృత్వం కర్తృత్వాలు ఉంటాయి. 23. జ్ఞాతృత్వ కర్తృత్వాల వలన ఆత్మ వికారాన్ని పొందినట్లు కాదు అని అన్నారు. 24. ఆత్మ అహంకారంలో ప్రతిఫలించడం, అందువలన నేను అనేది తోచడం సంభవం కాదు అని ఎన్నో రకాలుగా ఖండించారు. 25. అహంకారానికి పట్టాభి చెప్పిన ఉదాహరణ కుదరదు అని నిరూపించారు. 26. గాఢ నిద్రలో లేదా మూర్ఛలో నేను అనేది తెలుస్తూనే ఉంటుందని నిరూపించి అందుచేత నేను అనేది భ్రమ కాదు యథార్థమే అని అన్నారు. మోక్షంలో కూడా నేను ఉంటుంది అని శృతుల సాయంతో రుజువు చేశారు. 27వ పాయింట్. 28. మోక్షంలో నేను ఉండదని తెలిస్తే మోక్షం కోసం ఎవరు ప్రయత్నించరు అని అన్నారు. 29. కర్మని అనుసరించి ఆత్మధర్మమైన అనుభూతి జ్ఞానం సంకోచ వికాసాలు పొందుతుందని అందువలన ఆత్మకి వికారం కలగదని నిరూపించారు. మొత్తం మీద ఆత్మ లక్షణాలు చాలా వరకు ఫైనల్ చేశారు. ఇంకా ఏం చెప్తారో చూడాలి. అర్థమైందా అన్నారు రఘురామయ్య గారు. పర్వాలేదు, ఇలా పాయింట్లు చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ భేదం ఉంటుంది, అది సత్యమే అని. అందుచేత మరి భేదం కనిపిస్తోంది కనుక ప్రపంచం మిథ్యా అనే వాదం పోయింది. కానీ పట్టాభి అన్నయ్య గారు ప్రత్యక్షంలో భేదం కనిపించినా శాస్త్రం భేదం లేదన్నది కనుక ప్రత్యక్షం కంటే శాస్త్రం బలమైంది కనుక భేదాన్ని త్రోసిరాజనాలి, ఆ భేదమే ఉన్నది అని అన్నారు. ఆ వాదాన్ని ఏం చేస్తారో పురుషోత్తం అన్నయ్య గారు అన్నారు శకుంతలమ్మ గారు. రేపు చూద్దాంలే, ఇంకా లైట్ ఆర్పి నిద్ర వస్తోంది అన్నారు రఘురామయ్య గారు. ఇలా శకుంతలమ్మ గారు రఘురామయ్య గారు చాలా పాయింట్ వైజ్గా మన అందరికీ అర్థమయ్యే విధంగా మనకి ఆచార్యులు వారిద్దరి మధ్య సంభాషణగా మనకి ఇప్పటి వరకు జరిగిన దానిని అందించారు ఈ 19వ అధ్యాయంలో. 20వ అధ్యాయాన్ని తర్వాత అధ్యయనం చేసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.